అరే మామ, లాక్డౌన్ టైంలో 96 అనే ఒక మూవీ చాలా మంది చాలా రిపీటెడ్ గా వాచ్ చేశారు. ఆ మూవీ అంత ఫీల్ ఉంటది ఆ బీజిఎం గాని, ఆ ఫీల్ గాని ఇప్పటికీ మైండ్ లో తిరుగుతూనే ఉంటాయి. కదా. ఆ సినిమా డైరెక్టర్ నుంచే ఇంకో అవుట్పుట్ బయటకు వచ్చిందిరా. ఓకే ఓకే, సత్యం సుందరం చూసావా ఏంటి? అవును మామ, చూసాను. ఎలా ఉందిరా? ఓ మంచి ఫీల్ గుడ్ మూవీ రా అది. మా ట్రైలర్ చూసిన వెంటనే చాలా తిన్ లైన్ అనిపించింది. ఎలా క్యారీ చేసాడురా 3 hours రన్ టైం ని? సో యాక్చువల్ గా 96 లో మనోడు ఒకే ఒక చిన్న థిన్ లైన్ పట్టుకుని స్టోరీ అంతా బిల్డ్ చేసుకున్నాడు, 1 డే స్టోరీ. ఈ మూవీలో కూడా ఒక చిన్న థిన్ లైన్ పట్టుకుని 1 డే స్టోరీని ఫుల్ ఆఫ్ చేశాడు. ఓకే, అంటే అక్కడ ఎంత సక్సెస్ఫుల్ అయ్యాడు, ఇక్కడ కూడా అంతే సక్సెస్ఫుల్ అయ్యాడు అంటావా? ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అయ్యాడు. మెయిన్ గా ఈ సినిమాకి స్ట్రెంత్ ఏంట్రా? రైటింగ్ రా. ఈ సినిమా మొత్తం ఒక ఇంట్రెస్ట్ కలుగుతుంది. అరవింద్ స్వామి కార్తిక్ ఏమవుతాడు, సో వీళ్ళిద్దరి మధ్య జరిగిన కాన్వర్జేషన్స్ ఏవైతే ఉన్నాయో చాలా బ్యూటిఫుల్ గా రాసుకున్నాడు. సో ఆ డైలాగ్స్ కానీ స్క్రీన్ రైటింగ్ కానీ చాలా ఎక్సలెంట్ ఉంటది. ఇంకోటి ఏంటంటే ఈ సినిమా తెలుగులో సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు తీసుకున్నారు. చాలా అంటే చాలా కేర్ తీసుకున్నారు తెలుగు డబ్బింగే కాకుండా మనకి కనిపించే బయట ఫొటోస్ కానీ విజువల్స్ కానీ ఏదైనా పేర్లు కానీ అక్షరాలు కానీ నీకు అన్ని తెలుగులోనే కనబడతాయి. మా కార్తీ అరవింద స్వామి కాంబినేషన్ అంటేనే చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది వినడానికి, చూడటానికి కూడా అలాగే ఫ్రెష్ గా అనిపించిందా? చాలా ఫ్రెష్ గా ఉంటది. ఈ మూవీ అంతలా చూసామంటే కార్తీ అండ్ అరవింద్ స్వామి స్క్రీన్ మీద ఎంతమంది కనిపించినా సరే వీళ్ళిద్దరి మీద ఉంటది మొత్తం ఫోకస్ అట్రాక్షన్ అంతా. అంత బాగుంది వీళ్ళ యాక్టింగ్. సో ఒకే ఒక మాట చెప్తున్నాను, నిన్ను డైరెక్టర్ ఆ వరల్డ్ లో తీసుకెళ్లిపోతాడు ఓ 3 గంటల సేపు. మామ 96 మూవీకి రైటింగ్ ఎంత ప్లస్, మ్యూజిక్ కూడా అంతే ప్లస్. గోవింద వసంత మ్యూజిక్ చాలా బాగుంటది. సేమ్ మ్యూజిక్ డైరెక్టర్ ఈ సినిమాకి వర్క్ చేశాడు. ఆయన ఎంతవరకు సక్సెస్ఫుల్ అయ్యాడు, ఎంతవరకు హెల్ప్ అయ్యాడు? చెప్పాలంటే మ్యూజిక్ డైరెక్టర్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఒక మ్యూజిక్ టేస్ట్ అంటూ ఉంటది. ఈ సీన్ అనేది పర్టికులర్ ఇంపార్టెంట్. ఈ సీన్ లో మ్యూజిక్ అవసరం లేదు అనుకుంటే అసలు మ్యూజిక్ ఉంచడు. చాలా థిన్ మ్యూజిక్ లేదంటే నార్మల్ గా మ్యూజిక్ లేకుండానే సీన్ ఎలివేట్ చేస్తాడు. ఎక్కడైతే మ్యూజిక్ ఇవ్వాలో అక్కడ ఇస్తాడు, ఎక్కడైతే సర్ప్రైజ్ మ్యూజిక్ తీసుకురావాలో అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాడు. ఈ సినిమాలో కూడా అదే ఫార్ములా యూజ్ చేసాడు, వర్కౌట్ అయిందిరా. చాలా సీన్స్ వరకు సీన్ కి ఇంపార్టెన్స్ ఇచ్చాడు మ్యూజిక్ కన్నా. ఈ సీన్ ఎలా ఉంచితేనే పెర్ఫెక్ట్ అన్న మైండ్ సెట్ నుంచే వచ్చాడు. ఎక్సలెంట్. సాంగ్స్ వరకు వస్తే చాలా వరకు కొంచెం డిసప్పాయింట్ అయింది. బట్ ఓకే, నీకు అంత నెగిటివ్ అనేది అనిపించదు. ఓవరాల్ గా మంచి అవుట్పుట్ రా సినిమా అయితే. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. ఆర్ట్ డిపార్ట్మెంట్ కానీ ఏదైనా సరే చాలా ఎక్సలెంట్ గా ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ సినిమాలో 95% అంతా రియల్ లొకేషన్స్ లోనే వర్క్ చేశారు. ఓకే, మన ఆడియన్స్ సజెస్ట్ చేస్తావా మరి? మీకు 96 మూవీ నచ్చిందంటే ఈ సినిమా కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. ఎందుకంటే 96 ఏదైతే ఫార్మేట్ లో తీసుకువెళ్తాడో ఈ మూవీ కూడా అదే ఫార్మేట్ లో తీసుకుని వెళ్ళాడు. ఫ్యామిలీ ఎమోషన్స్, ఫ్యామిలీ బాధ్యతలు ఎవరైతే మోస్తారో ఈ మూవీ ఖచ్చితంగా వాళ్ళకి ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. ఓకే, అంటే మన ఫ్యామిలీని తీసుకెళ్ళి చూడొచ్చు అంటావు? 100% తీసుకెళ్ళచ్చు. ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా. ఒకటి ఏంటంటే రన్ టైం అనేది చాలా ఎక్కువ. ఓకే.